సో, ఇది చాలా మందికి భగవంతుడు మనకి ఈరోజు అందిస్తున్న సారాంశము. శ్రీకృష్ణ భగవానుడి సహాయము తప్పక పొందాలంటే మనం ఏం జేయాల? ఓకే. అది 6వ అధ్యాయము 20-23 శ్లోకాలు. ముఖ్యంగా 24వ శ్లోకము ఈరోజు దాంట్లో మిగతా శేషాన్ని 24వ శ్లోకాన్ని ఈరోజు చర్చిద్దాము. స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్వణ చేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వాన్ శేష్యతః మనసైవేంద్రియగ్రామం వినయమ్య సమంతత. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. సో ఇక్కడ భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి పొద్దున కృష్ణ భగవానుడి యొక్క నిర్వచనాన్ని తెలుసుకున్నాము. భగవంతుడి అంటే ఎవరు? సో భగవంతుడి యొక్క అవతారాల గురించి తెలుసుకున్నాము. భగవంతుడికి ఏం విభూతులు ఉంటాయి అంటే ఏం ఐశ్వర్యాలు ఉంటాయి, ఎవరిని భగవంతుడు అనాల? శ్రీకృష్ణ భగవానుడు లేదా భగవంతు యొక్క స్వాంశలైనటువంటి విశ్వతత్వాలను భగవంతుడు అంటాము. సో వారికి ఎలా గుర్తించవచ్చు అంటే షడ్ ఐశ్వర్యాలు ఉంటాయి, దానివల్ల భగవంతుడని కృష్ణుడిని. సో తర్వాత కృష్ణుడి యొక్క స్వాంశ అవతారాలను కూడా భగవంతుడు అంటాం, విష్ణువుని. సో ఎలా కృష్ణుడికి ఈవెన్ విష్ణువు కూడా డిఫరెన్స్ ఎలా ఉంటది అనేది గుణాల్లో కూడా మనం చర్చించాం. ఈరోజు అంత డీప్ గా వెళ్లకుండా ఐదర్ విష్ణువు యొక్క సహాయం కావాలన్నా, భగవంతుడి యొక్క అవతారాల సహాయం కావాలన్నా, స్వయం భగవంతుడి యొక్క సహాయం కావాలన్నా మనం చేయవలసింది ఏంటంటే సపోజ్ ఇప్పుడు నాకు నెట్ కనెక్షన్ కావాలి అంటే నేను ఏం చేయాలి? ఏదో ఒక ఆపరేటర్ కు అప్లై చేసుకొని వాళ్ళు అడిగినటువంటి ఫీజు ఆన్లైన్ లో కట్టినట్టు అయితే నాకు నెట్ కనెక్టివిటీ ఇస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి? భగవంతుడు ఏ యతామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే, దేని కొరకు ఆశ్రయిస్తే దాన్ని నేను ప్రసాదిస్తాను. మరి దేని కొరకు ఆశ్రయిస్తారు? సో నాలుగు రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుని ఆశ్రయిస్తారు. ఎవరు వాళ్ళు? 7వ అధ్యాయము 16వ శ్లోకంలో చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానిచ భరతర్షభ. సో ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు నన్ను ఆశ్రయిస్తారు. దేని ద్వారా ఆశ్రయిస్తారు? యోగము ద్వారా ఆశ్రయిస్తారు. కాబట్టి యోగము అంటే కనెక్టివిటీ. నెట్ అన్నాను, ఎలక్ట్రిసిటీ కావాలి నాకు, ఇంట్లో పవర్, రాత్రిపూట వెలుగు, డే టైంలో కూడా నాకు కరెంట్ కావాలంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకు నేను అప్లై చేసుకొని వాళ్ళు చెప్పిన విధి విధానాలను పాటిస్తే వాళ్ళు నాకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భగవంతుడితో నాకు కనెక్టివిటీ కావాలి, దాన్ని ఏమంటారు? ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటేనేమో మనకు నెట్ ఫెసిలిటీ వస్తుంది. ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ అంటే మనకు పవర్ ఫెసిలిటీ వస్తుంది. అలానే
భగవంతుడితో కనెక్టివిటీ, దీన్ని ఏమంటారు? యోగం. ఓకే. సో ఆ యోగంని ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని ఏమంటారు? యోగి అంటారు. సో ఎన్ని రకాలుగా ఉన్నాయి? జ్ఞాన కనెక్టివిటీ, జ్ఞానం ద్వారా కనెక్టివిటీ, వాళ్ళని జ్ఞానయోగి. ధ్యానం ద్వారా కనెక్టివిటీ, ధ్యానయోగి. భక్తి ద్వారా కనెక్టివిటీ, భగవంతుడితో కనెక్టివిటీ అంటే సంబంధం. సంబంధం అంటే యోగము. సో వాళ్ళని భక్తి యోగులు అంటారు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా మరి ప్రతి కనెక్టివిటీలో ఇక్కడ మనకు ఈరోజు కంపారిజన్ ఈరోజు ధ్యాన యోగము, భక్తి యోగానికి పోలుస్తూ చెప్తున్నారు. ధ్యాన యోగంలో కూడా సో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో లాస్ట్ భగవంతుడితో అంటే సంపూర్ణమైనటువంటి బంధము ఏర్పడాలంటే సమాధి స్థితికి మనం ప్రమోట్ అవ్వాలి. దాంట్లో మొదటిది యమాలు ఉన్నాయి. చాలా మనకు విధి విధానాలు మనం నిన్న చర్చించాము. యమ, నియమ, తర్వాత ఆసనాలు, ప్రాణాయామం, ధారణ, ప్రత్యాహార, ఈ విధంగా ధ్యాన 7వ స్టెప్ మెట్ ధ్యాన, 8వది సమాధి. సో ఇక్కడ సమాధిలో 2 రకాలు మళ్ళీ. ఓకే. యోగ విధానంలో సంప్రజ్ఞాత సమాధి, 2వది అసంప్రజ్ఞాత సమాధి. ఈ 2 రకాలు సమాధి స్థితులు. మరి ఆ సంప్రజ్ఞాత అంటే చాలా రకాలటువంటి వివిధ తాత్విక అంటే భగవంతుడి యొక్క తత్వం గురించి చాలా పరిశోధనలు చేసి ఇక్కడ అక్కడ అన్ని రూట్లలో వెళ్ళి సో అలా చూసి లాస్ట్కు దివ్య స్థితిని ఎవరైతే ఆ విధంగా తిరిగి దివ్య స్థితిని పొందుతారో అన్ని ఉన్నాయి బుర్రలో. ఆ మార్గం ఉంది, ఈ మార్గం ఉంది, ఆ మార్గం ఉంది, అన్ని మార్గాలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు సంప్రజ్ఞాత సమాధి స్థితికి చేరుకుంటారు. ఇంకొకటి అసంప్రజ్ఞాత సమాధి. ఇది డైరెక్ట్ అన్నట్టుగా. ఏంటది? ఇంద్రియం ద్వారా లభించే లౌకిక ఆనందంతో జనరల్ గా మనము ఆనందము, దుఃఖాన్ని ఏదైనా అనుభవించాలంటే ఇంద్రియాల ద్వారానే. సో అసంప్రజ్ఞాతలో ఇంద్రియాల ద్వారా లౌకిక ఆనందం అంటే భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి ఏదైతే ఉందో ఆ ఆనందంతో ఎటువంటి సంబంధం లేదు ఇంక మనకు. ఆ ఎటువంటి సంబంధము కలిగి ఉండడు ఎవరు? అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్నవాడు. ఎందుకంటే అతడు ఇంద్రియముల ద్వారా లభించేది సర్వ ఆనందాలకు దూరుడై ఉన్నాడు. ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ చేస్తాడు. ఇంద్రియాలకు స్వామి అయినాడు. ఇంద్రియాలతో ఇంద్రియార్థాలను ఏదైతే అనుభవించాలనుకుంటాడో అవన్నిటికీ కూడా దూరం అయిపోయాడు. లైక్ ఎగ్జాంపుల్ ఎలా? ఇక్కడ నుంచి తీసుకుంటే మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల పైన కేంద్రీకరమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనస్సు భగవత్ పాద పద్మాల పైన కేంద్రీకరమై ఉంటుందో అప్పుడు ఈ కళ్ళు ఓపెన్ చేస్తే ఈ మనస్సు ఎక్కడున్నాయి? భగవత్ పాద పద్మాలు. మరి కళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏమవుతుంది? భగవద్ దర్శనం చేసుకోమని. అదేవిధంగా నెక్స్ట్ ఇంద్రియం కర్ణములు. ఈ మనసు ఎక్కడుంది? భగవత్ పాద పద్మాలు. అక్కడి నుంచి మనకు ట్రాన్స్మిషన్ జరుగుతుంది అన్నట్టు. భగవంతుడి పాదాల నుంచి ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటే ఈ చెవులు దేనిని వినాలనుకుంటుంది? భగవత్ కథామృతం. తర్వాత ముక్కు మనస్సుకు ఇన్స్ట్రక్షన్స్, ముక్కుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది మన మనసు భగవంతుడి పాద పద్మాల దగ్గర కేంద్రీకృతమై ఉంది. అప్పుడు ఈ ముక్కు భగవత్ పాద పద్మాల దగ్గర ఏదైతే తులసి ఫ్లవర్స్ ఆఫర్ చేస్తారో అది స్మెల్ చూడడానికే ఇష్టపడతా ఉంటుంది. తర్వాత ఇంకా కిందికి వస్తే నాలుకకు ఇన్స్ట్రక్షన్స్ ఫలానది తీసుకో అనేది. అది ఏం తీసుకోమంటుంది? మనస్సు భగవత్ పాద పద్మాల దగ్గర ఉంది, కేంద్రీకరణ చూడండి. అప్పుడు భగవంతుడి పాదాల దగ్గర అయితే ఆఫరింగ్ జరిగిందో అది మాత్రమే రుచి చూడు అంటుంది. ఆ డ్యూటీ. తర్వాత ఇంకొకటి ఈ నాలుక మాట్లాడాలనుకుంటుంది. నాలుక మాట్లాడాలనుకుంటే మనసు ఎక్కడుంది? భగవత్ పాద పద్మాల దగ్గర ఉంది. సో అప్పుడు భగవత్ పాద పద్మాల దగ్గర ఉన్నప్పుడు నాలుకకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది?
భగవంతుని స్తుతించమని, భగవంతుడి యొక్క భక్తులను స్తుతించమని, భగవంతుడి యొక్క ధామాన్ని స్తుతించమని, భగవంతుడి యొక్క నామాన్ని పలకమని. అది మాత్రమే మనసెందుకు? మనస్సు భగవత్ పాద పద్మాల దగ్గర అటాచ్ అయ్యింది, కేంద్రీకృతమై ఉంది. నెక్స్ట్ ఇంద్రియం ఇక్కడికొస్తే చేతులు. సో, ఈ చేతులకేంటి? భగవంతుడి మందిరాన్ని క్లీన్ చేయటము, భగవంతుడి ప్రసాదం వండడము, భగవంతుడికి అలంకరణ చేయడము. ఇంకా ఈ చేతులకు ఎందుకు? ఇన్‌స్ట్రక్షన్స్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి, సో, అది తప్ప వేరేదేం లేదు. అర్థమైందా? లైక్ ఒక హనీ బీన్ తీసుకోండి. చాలా కష్టపడి ఒక 100 తేనెటీగలు చాలా ఫ్లవర్స్ నుంచి హనీ తీసుకొచ్చి ఒక దగ్గర తేనె తట్టుని పెడతాయి. సో, దానికి అటాచ్ అయి ఉంటది. ఇంకా దానికే ఎవరైనా వచ్చారంటే వాళ్ళ మీద అన్ని కలిపి అటాక్ చేస్తా ఉంటాయి. ఆ తేనెను వదిలిపెట్టేవాళ్ళు దానికంటే. ఎందుకంటే చాలా కష్టపడి దాన్ని తయారు చేస్తాయి. అదేవిధంగా మన మనసు చాలా కష్టపడి భగవత్ పాద పద్మాలను పొందాయనుకోండి, ఇంకా ఆ మనస్సు భగవత్ పాద పద్మాలను వదిలేయదు. వదిలేయకుండా ప్రతి ఇంద్రియాన్ని భగవత్ పాద పద్మాల చుట్టూ కట్టివేస్తాయి అన్నట్టు ఇలా లింక్. అర్థమైందా? సో, ఈ చేతుల్ని భగవత్ పాద పద్మాలు భగవంతుడికి సేవించడంలోనే యుక్తం చేస్తుంది. తర్వాత కాళ్ళు భగవంతుడి. ఇప్పుడు మనం ఎప్పుడన్నా కొత్తగా ఏదన్నా జంతువుని, పక్షిని కొనుక్కొస్తే దాని కాళ్ళకు ఒక తాడు కట్టి వదిలేస్తాం. కొంత దూరం వెళ్తుంది. ఓపెన్ ఉంటేనేమో మొత్తం ఎగిరిపోతుంది. ఓపెన్ ఉండదు కాబట్టి కొంచెం తిరిగినా మళ్ళీ ఒక కట్టెకు కట్టేస్తాం మన ఇంటి దగ్గర. లేకపోతే ఒక చెట్టుకి కట్టేస్తాం. దాని చుట్టూ తిరుగుతా ఉంటదన్నట్టు. ఎక్కడ తిరగదది. అలానే మనము భగవంతుడి యొక్క పాద పద్మాలకు మనము టై అప్ అయిపోతే మన మనస్సు స్పెషల్‌గా, ఈ మనస్సుకు ఇంద్రియాలన్నీ టై అప్ అయితాయి. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మనస్సు ఆ దూరం వెళ్ళడం దేనికి? భగవత్ పాద పద్మాలను సేవించడానికే. కాళ్ళు ఒకవేళ ఆఫీస్‌కి వెళ్ళినయి కష్టపడి సంపాదించడానికి. ఆ సంపాదన దేని కొరకు? మళ్ళీ తిరిగి భగవత్ పాద పద్మాలు సేవించడాని కొరకు. ఈ విధంగా ఇది న్యాచురల్ స్థితి అన్నట్టు. అసంప్రజ్ఞాత సమాధి ఎందు ఇంద్రియముల ద్వారా లభించడి లౌకిక ఆనందంతో ఏ విధమైన సంబంధం కలిగి ఉండదు. ఎందుకనగా అతడు ఇంద్రియముల ద్వారా లభించడి సర్వ ఆనందములకు దూరుడై ఉండును. కాబట్టి ఇంద్రియాల ద్వారా ఇంకేమీ ఆనందం ఉండదు. అట్టి దివ్య స్థితి అందు నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రమును వైదొలగడు. చూసారా? ఈ యోగి అసంప్రజ్ఞాత సమాధి యోగి ఇంకా భగవత్ మార్గం నుంచి వైదొలగడు. ఎందుకు? భగవత్ పాద పద్మాల దగ్గర టై అయి ఉంటాడు అక్కడ ఆ యోగి. వేరే దగ్గర ఇంకా అంత ఆకర్షణ కలగదన్నట్టు. వేరే ఆహ్, మాయ అనుకోండి, వేరే జీవులు అనుకోండి, భగవత్ పాద పద్మాల దగ్గర ఉన్నటువంటి జీవుడిని లాగడం అనేది చాలా ఇంపాసిబుల్. అట్టి స్థితిని పొందలేకపోయినచో యోగి అపజమును పొందిన వాడే అగును. చూడండి, ఎవరైతే ఈ అసంప్రజ్ఞాత సమాధ స్థితికి ఎవరైతే ఎదగరో వాళ్ళు నిజమైన విజయాన్ని పొందిన వాళ్ళు కాదు. అపజయం పొందినట్టే వాళ్ళు. యోగి, ధ్యాన యోగి అంటే అసంప్రజ్ఞాత స్థితి. అటువంటి అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఆ స్థితికి ఎదగాలి. మరి అది ఎంత టఫ్ అనేది చూసుకోండి. వివిధములైన ఇంద్రియ ఆనందములతో కూడిన నేటి కాలపు నామమాత్ర యోగాభ్యాసం అన్నది నిజమైన పద్ధతికి విరుద్ధమైనది. మైథున భోగమనందు పాల్గొంటూ మత్తు పదార్థములను సేవించు యోగి కపటి ఏ కాగలడు. ప్రభుజీ క్లాసుకి రండి అంటే యోగా ఉంటది ప్రభుజీ. 2 hours క్లాస్ చెప్తాను ప్రభుజీ. ఏం చెప్తారు అక్కడ? కేవలము ఈ ఇంద్రియాలను ఎలా ఉత్తమంగా భోగించాలనే క్లాస్ ఉంటది తప్ప, ఎందుకంటే ఇంద్రియాలు స్ట్రాంగ్ చేస్తారు. దాంట్లో ఏమైతది? ఇంద్రియాలు స్ట్రాంగ్ కావాలంటే చాలా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి కడుపు నిండా ఫుల్‌గా బలాన్ని ఇచ్చేటువంటి చేస్తారు తప్ప, భగవంతుడికి దగ్గరయ్యేటువంటి ఎక్సర్సైజ్ ఉండదక్కడ. దాంట్లో ఏముంటది ముఖ్యంగా? మైథున భోగమునందు పాల్గొంటూ మత్తు పదార్థాలను సేవించి యోగి కపటి కాగలడు.
కపట యోగి నిజమే యోగి అన్నారు వాళ్ళు. యోగ విధానమునందలి సిద్ధుల పట్ల ఆకర్షింపబడిన యోగులు కూడా యోగమునందు పరిపూర్ణత్వమును పొందిన వారు కాజాలరు. యోగకు సంబంధించిన ఇతర ఫలములచే ఆకర్షితులైనచో ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు వారు పరిపూర్ణత్వ స్థితిని ఎన్నడూను పొందజాలరు. కనుకనే యోగను ఆడంబరముగా వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధుల నిమిత్తమై యోగను అభ్యసించే వ్యక్తులు ఆ మార్గమునందు తమ యోగ లక్ష్యము నష్టమైనదని గ్రహింపవలెను. కాబట్టి భగవంతుడి యొక్క సహాయం మనం పొందాలంటే మనము భగవంతుడి యొక్క పాద పద్మాశ్రయాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు పాద పద్మాశ్రయం పొందటము అంటే మనస్సు భగవంతుడి పాద పద్మాల దగ్గర ఉండి ఈ సవై మన కృష్ణ పదార విందుయో. సో మన యొక్క ప్రతి అంగము భగవంతుడి సేవ చుట్టే ఉండాలి. అప్పుడు భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ లో ఉంటాం. ఎప్పుడైతే భగవత్ సేవలో మనం నియుక్తం కాకపోతే డిఫరెంట్ గా మాయ సేవలో ఉంటాం. మాయ సేవలో ఉన్నప్పుడు మాయ మనం డ్యాన్స్ చేయిస్తా ఉంటది. ఈ యుగమునందు చక్కగా ఎట్టి కలత లేకుండా నిర్వహింపదగిన కృష్ణ చైతన్యమే అత్యుత్తమమైన యోగాభ్యాసము. సో ధ్యాన యోగంలో మనకు అసంప్రజ్ఞాత ఆ స్థితికి, సంప్రజ్ఞాత స్థితి అంటే ఎన్నో యోగాలు విధి విధానాలకు పోయి కొన్నైతే సిద్ధి సంపాదించడానికి కొరకు యోగా చేస్తూ ఉంటారు. కొంతేమో ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ అవ్వడానికి యోగా అంటారు. కానీ వాటి వల్ల అంత ఉత్తమ ఫలితము రాదు. కానీ నిజమైన ఫలితం పొందాలంటే కృష్ణ చైతన్యమే అత్యుత్తమైన యోగాభ్యాసంగా మనకు భగవంతుడు బోధిస్తున్నాడు ఇక్కడ. కృష్ణ చైతన్యవంతుడు తన కార్యకలాపములలో మిక్కిలి ఆనందము పొందిన వాడై ఇతర ఆనందములకై ప్రాకులాడడు. సో యోగాలనేమో అన్ని విధి విధానాలు పాటిస్తూ ఎక్కడన్నా మనము పడిపోయే అవకాశం ఉంటుందేమో, కానీ అదే కృష్ణ చైతన్యవంతుడు తన యొక్క ప్రతి అంగాన్ని భగవత్ సేవలో ఎప్పుడైతే నియుక్తం చేస్తాడో అత్యంత ఆనందము, దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఇక ఇతర ఆనందాలకు ఆయన ప్రాకులాడడు. సపోజ్ ఇప్పుడు క్లాస్ జరుగుతా ఉంది, ఏదో మొబైల్ నడవని మొబైల్ వింటే పర్వాలేదు అంటే వాళ్ళకేం ఆనందం రాదు. సో నిజంగా భగవద్గీతలో ప్రతి సెంటెన్స్, ప్రతి వాక్యము నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, నాకు ఆనందాన్ని ఇస్తుంది అని ఎవరి మనసు అయితే అలా ట్యూన్ అయి ఉంటుందో వాళ్ళు ఇంకా వేరే ఈ సమయంలో నా ఫోన్, నా టీవీ, నా ఇంకా ఇది కూడా వినే పరిస్థితి ఉండదు. కొంతమంది పక్కన పెట్టి నిద్ర కూడా పోతా ఉంటారు. వాళ్ళకు నిద్రలో ఆనందం ఉంటది. ఇది నడుస్తా ఉంటది. కొంతమంది టీవీ కూడా నడుస్తా ఉంటది. వాళ్ళకి దీనికంటే ఎక్కువ టీవీలో ఆనందం ఉంటది. కానీ నిజంగా భగవంతుడి యొక్క ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఆ భగవంతుడు పలికినటువంటి దివ్యమైనటువంటి గీతాన్ని ఎవరైతే మనసారా విని తన చిత్త చేతో దర్పణం, సో తన యొక్క మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించాలనుకుంటారో అత్యంత ఆనందంతో ఎదురు చూస్తా ఉంటారంట వాళ్ళు, ఎప్పుడవుతుందా టైం అని. ముఖ్యంగా ఈ కపట యుగమున హఠయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగం వంటి వాటిని అభ్యసించుట యందు అనేక ఆటంకములు కలగవచ్చును. కానీ కర్మయోగ లేక భక్తి యోగను అభ్యసించుట యందు ఎట్టి అవరోధము, ఎట్టి సమస్యయు కలగబోదు. సో కాబట్టి ఇక్కడ హఠయోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ, జ్ఞానం కూడా సో కేవలం జ్ఞానం అంటే దానివల్ల మనకు దొరికేది నిరాకార బ్రహ్మజ్యోతి. ధ్యాన యోగం అంటే బయట మనకి ఎన్నో పొల్యూషన్స్, ఫస్ట్ థింగ్ మన ఫ్యామిలీ అటాచ్మెంట్ వదిలిపెట్టలేం. ధ్యాన యోగం చేయాలంటే ఏకాంతం మస్ట్. కానీ మనం అందరిట్లో కలిసి చేయాలనుకుంటాం, అది కూడా ఇంపాసిబుల్. కాబట్టి కర్మ యోగ ఆర్ భక్తి యోగ మనందరం అందరిలో ఉంటూ మనం భక్తి యోగాన్ని చేయగలుగుతాము. ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు మానవుడు ఆహారము, నిద్ర, భయము, మైత్రమును దేహ అవసరం నేర్చుకోవలసి ఉండును. కానీ శుద్ధ భక్తి యోగము లేక కృష్ణ చైతన్యవంతుడు అట్టి దేహ అవసరము తీర్చుకున్నప్పుడు ఇంద్రియమును అనవసరంగా ప్రేరేపింపడు. సో కృష్ణ చైతన్యవంతుడు ఇప్పుడు కూడా జనరల్ గా ప్రతి జీవి కూడా ఆహార, నిద్ర, భయం, మైథునం ఇవి 4 అవసరాలు ఖచ్చితంగా ప్రతి జీవికి కావాలి. అది అందరిలో సమానంగా ఉంటుంది. అంటే నిద్ర కావాలి, భోజనం కావాలి,
ఆ దేహం యొక్క తత్వం బట్టి ఏ దేహం ఏది కోరుకుంటే అదే భగవంతుడు భోజనం పెట్టాడు. సో ఆహారము, నిద్ర, ప్రతి జీవికి నిద్ర కావాలి. మైథున సుఖం కావాలా? రక్షణ కావాలా? ఇవి 4 అయితే ప్రతి దానికి కావాలి. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఈ దేహ అవసరాలను తీర్చుకొనుట కొరకే ఇంద్రియాలను ఉపయోగించడు, ప్రేరేపించడు. పైగా అతడు కేవలము దేహ పోషణార్థమై కావలసిన దాన్ని గ్రహించి ఉన్నదాంతో సంతృప్తి పొందుతూ అతడు కృష్ణ చైతన్యపు దివ్య సుఖములను అనుభవించును. ఇది చాలా ముఖ్యమైనది. కృష్ణ చైతన్యవంతులు ఏం చేస్తారంటే ప్రభుపాదుల వారు ఇంగ్లీష్‌లో చెప్తారు. సింపుల్ లివింగ్ ఐ థింక్. సో ఉన్న దాంట్లో ఫస్ట్ సంతృప్తి పడడం నేర్చుకున్నాం అనుకోండి. ఓకే. ఇంకా మన ప్రారబ్ధ కర్మ అనుకోని, భగవత్ కృప అనుకోని, ఇంకా ఎక్స్‌ట్రా వస్తే అది భగవంతుని సేవలో ఎలా నియుక్తం చేయాలా? ఎలా ఉపయోగించాలి? అని మనం గురువుగారి యొక్క ఆదేశానుసారము మనకి ఎక్స్‌ట్రా వచ్చిందని భగవత్ సేవలో, భగవత్ ప్రచారంలో మాత్రం వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూ అత్యంత ఆనందంలో జీవితాన్ని గడుపుతా ఉంటారు. కానీ ఏమీ రాలేదు. ఉన్నదాంతో కూడా కుచేలుడు. ఓకే. భిక్షాటన వెళ్తాడు. వచ్చిందా? ఓకే. రాలేదా? కూడా భగవంతుడి యొక్క నామంలో నామామృతాన్ని చేస్తూ ఆనందం. హరిదాస్ ఠాకూర్ 24 అవర్స్‌లో దాదాపు 22 అవర్స్ ఒక్కొక్కసారి 24 అవర్స్ కూడా హరి నామామృతాన్ని ఆయన పానం చేస్తూ దాన్ని ఆస్వాదిస్తూ దివ్యమైనటువంటి ఆనందంలో జీవితాన్ని గడిపేవాడు. పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు హరి కథామృతాన్ని ఆస్వాదిస్తూ దివ్యమైనటువంటి ఆనందంలో ఉన్నాడు. ధ్రువ మహారాజ్ భగవంతుడి యొక్క నామామృతాన్ని ఆయన కీర్తన చేస్తూ ధ్యానం చేస్తూ మినిమైజ్ ప్రసాదం, మినిమైజ్ దేహ పరమైనటువంటి కర్మలు. కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందగలిగాడు. యాదృశికంగా జరుగు ప్రమాదము, రోగము, అభావము, ఆప్త బంధువుల మృతి వంటి వారిని లెక్క చేయక అతడు కృష్ణ చైతన్యము లేక భక్తి యోగమునందు తన ధర్మమును నెరవేర్చుటయందు మిక్కిలి జాగరూకుడై ఉండును. భగవంతుడి యొక్క సహాయాన్ని పొందాలి అంటే భగవంతుడు ఇవన్నీ మనకు టెస్టింగ్ చేస్తా ఉంటాడు అన్నట్టు. సో మనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. భగవంతుడు నాకు ఇలా చేశాడు. భక్తుడు ఏం చేస్తాడు? నాకేదో పెద్ద ప్రమాదం జరగబోయేది. భగవత్ కృప వల్ల ఆ ప్రమాదం చాలా చిన్నదిగా మారిపోయింది. రోగము నా ప్రారబ్ధ కర్మ వల్ల ఎంతో గొప్ప అంటే ఎంతో బాధించేటువంటి రోగం నాకు రావాలా? కానీ చాలా చిన్న రోగంతో భగవంతుడు నన్ను రక్షించాడు. తర్వాత ఈ విధంగా ఆప్త బంధువుల మృతి. ఓకే. మన ప్రారబ్ధ కర్మ ఎంతకాలం రాసిందుంటే అంతకాలం ఖచ్చితంగా ఇక్కడ ఉంటాం. ఎట్లయితే మొన్న చార్ధామ్ యాత్ర వెళ్ళినాం. విత్ ఇన్ 13, 14 డేస్‌లో తిరిగి రావడం జరిగింది. అక్కడే ఉంటామా? ఉండలేం. ప్రతి ప్లేస్‌లో ఒకరోజు మాక్సిమం 2 నైట్‌లు. ఎంత బాగానో ఉండిన గెస్ట్ హౌస్ ఉండలేము. కొండలు ఎంత బాగున్నా కేదార్‌నాథ్‌లో ఎంత సమయం ఉన్నాం మనం? మహా అంటే 2, 3 అవర్స్. అంతకంటే ఎక్కువ ఉండలేం పైన మనం. ఆ చలికి. భగవంతుడి యొక్క అక్కడ శివుడి దర్శనమైంది. వచ్చేసాం. బద్రీనాథ్‌లో లక్కీ. అక్కడ గూడా అభిషేకంకి వెళ్ళిన వాళ్ళు 3 అవర్స్. అంతకుముందు రోజు 2, 3 అవర్స్ కూర్చున్నాం. మంచిగా జపం చేసుకున్నాం. గడిపాం. దాని తర్వాత ఉన్నామా? నెక్స్ట్ డే బయలుదేరొచ్చాం. అదే విధంగా ఈ టెంపుల్‌లోనే వైకుంఠధామం టెంపుల్‌లోనే ఉండలేకపోయాం. తిరుపతికెళ్తాం. ఎంతసేపు ఉంటాం లోపల? ఆ లైన్‌లో ఉన్నప్పుడే. దగ్గరికి పోంగానే కొన్ని క్షణాలే నడవండి, నడవండి అంటారు. టెంపుల్‌లో కొద్దిసేపు కూర్చుంటాం, బయలుదేరుతాం. అదే విధంగా ఈ పురము, ఈ యొక్క దేహంలో కూడా కొంతసేపే ఉంటాం. కాకపోతే అది కొంతసేపు అనేది చాలా లాంగ్ అనిపిస్తా ఉంటుంది. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నాయి 52 ఇయర్స్ ఇలానే గడిచిపోయాయి. అర్థమైందా? అసలు వండర్ షాక్. ఎలా 52 ఇయర్స్ నేను గడిపేశానని జెప్పేసి. ఇట్లా గడిచిపోతా ఉన్నాయి. మనదే 4 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో తెలీదు. 2020లో స్టార్ట్ చేశాం. 24 4 ఇయర్స్ ఆన్‌లైన్ అంటే చూడండి ఎన్ని డేస్ అయ్యుంటుంది. కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు ఎవరి మృతికి, ఎవరి జన్మకు కూడా ఎఫెక్ట్ కాడు. అలాంటి క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో భగవంతుడు వాళ్ళ పట్ల చాలా శ్రద్ధ చూపిస్తా ఉంటాడు.
అంటే దాని మీనింగ్ భౌతిక విషయాల పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. యాదృచ్ఛిక సంఘటనలు ఎన్నడూను అతనిని ధర్మ నిర్వహణ నుండి మరలింపవు. ఆగమపాయినో నిత్యాస్తాం దీక్షస్వ భారత 2.14 భగవద్గీత. అట్టి యాదృచ్ఛిక సంఘటనలన్నింటినీ అతడు ఓర్పుతో సహించును. ఎందుకనగా వాటి రాకపోకలను మాత్రమే కలిగి ఉండి తన ధర్మంలో భంగము కలిగింపవని ఎరుగును. సో కాబట్టి ఈ విధంగా యోగాభ్యాసం ద్వారా అతడు అత్యున్నత పరిపూర్ణ స్థితిని, సమాధి స్థితిని చేరుకున్నవాడు నిత్యము భగవంతుడి యొక్క చైతన్యంలో, నిత్యం భగవత్ అనుభూతిలో, భగవంతుడి యొక్క సాక్షాత్కారంలో జీవిస్తా ఉంటాడు. నెక్స్ట్‌ది సో ఆయన ఇంకా క్వాలిటీస్ భగవంతుడి యొక్క కృపని నిత్యము ఎవరు పొందగలుగుతారు? కంటిన్యూటీ వాళ్ళ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి? భగవంతుడి యొక్క ఇమ్మీడియేట్ సహాయాన్ని తప్పక పొందేవాళ్ళు. స్థిర నిశ్చయంతో 2 విశ్వాసంతో యోగాన్ని అభ్యసించాలి. అంటే ఒకానొక రోజు తప్పకుండా నా కనెక్టివిటీ అప్పుడప్పుడు మనం కొన్ని ఆహ్, కాల్స్ ఏదైనా అర్జెంట్ అంటే మనకు టీవీలో వస్తుంటది. మీకు మీరు ఈ నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. మీకు పలానా సజెషన్ ఇస్తాము. లేకుంటే ఏదో ఇంపార్టెంట్. సో, కంటిన్యూ ట్రై చేస్తా ఉంటాము. కానీ తప్పకుండా బిజీ అని వస్తది. టక్కన తగిలితే మనము వారి సహాయాన్ని పొందగలుగుతాం. అలానే సో, ఇక్కడ యోగాని అభ్యసిస్తా ఉండాలా. ఏముండాలా? స్థిర నిశ్చయము, దృఢ విశ్వాసం ఉండాలి. మానవుడు ఆ మార్గం నుండి వైదొలగరాదు. ఈ యొక్క భక్తి యోగా అనుకోని ధ్యాన యోగ మార్గం నుంచి వైదొలగకూడదు. మానసిక కల్పన నుండి ఉత్పన్నమైన భౌతిక కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా సర్వ ఇంద్రియములను అన్ని వైపులను నియంత్రించవలెను. సో, మనస్సు ద్వారా అన్ని ఇంద్రియాలను నియంత్రించాల. అటు పరిగెత్తనీయద్దు. సో, అది దేని సైడ్ పరిగెడతాయి? భౌతిక కోరికల వైపు పరిగెడతా ఉంటాయి. నెక్స్ట్ యోగాభ్యాసకుడు స్థిర నిశ్చయమును కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగక ఓర్పుతో తన యోగాభ్యాసం కొనసాగింపవలెను. అంత్యమున విజయము ప్రాప్తించును. విశ్వాసము కలిగి ఉండి గొప్ప పట్టుదలతో ఆ మార్గమును అనుసరింపవలెను. విజయమును సాధించుట యందు ఆలస్యమైనను అతడెన్నడూను నిరుత్సాహము పొందకూడదు. దృఢవ్రతుడై శ్రద్ధతో అభ్యాసం కావించువానికి విజయము తప్పక కలిగించును. సో, దృఢవ్రతుడై సో, ఇక్కడ దృఢవ్రతుడు అంటే ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల బాలుడు ఎంత దృఢంగా ఉంటాడు, ఎంత పట్టుదలగా ఉంటాడు. మొట్టమొదటగా తన తల్లి యొక్క వచనం ఫారెస్ట్ వెళ్ళు, భగవంతుడి గురించి తపస్సు చెయ్యు తప్పక భగవంతుడి కృప వల్ల నీ కోరిక నెరవేరుతుంది. సో, తన తల్లి యొక్క వచనాల పట్ల విశ్వాసము, అచంచల విశ్వాసము. ఆ విశ్వాసంతో వెళ్తున్నాడు. భగవంతుడే స్వయంగా నారదముని గురువుగారిని పంపించారు. ఆ గురువుగారు కొంచెం టెస్ట్ చేశారు. ఈయనకు నిజంగా తపస్సు చేసే క్వాలిటీ ఉందా లేదా? ఆ ధైర్యం ఉందా లేదా? ఆ పట్టుదల ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా? పాస్ అయిపోయిండాయన. క్రూర మృగాలు చంపేస్తాయి. నో ప్రాబ్లమ్. అప్పుడు టెస్ట్‌లో పాస్ అయిన తర్వాత నారద మునీంద్ర మంత్రం ఇస్తారు. మంత్రదీక్ష చేస్తారు. అప్పుడు ఆ మంత్రాన్ని గూడా దృఢ సంకల్పంతో ఆయన ధ్యానం చేస్తా ఉంటాడు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు వదిలిపెట్టలేదు. ఈవెన్ మొదటి నెల కందమూలాలు, రెండవ నెల ఆకులు, మూడవ నెల ఎండుటాకులు, 4 నెలల నీళ్లు కేవలం వాటరు, 5వ నెల కేవలం గాలి, 6వ నెల గాలిని గూడా పీల్చడం మానేశాడు. అంటే అంత విశ్వాసము, ఆ భగవంతుని పొందాలనే ఆ! సంకల్పము, ఉత్సాహము. నెక్స్ట్ రూపగోస్వామి పాదుల వారు రచించిన శ్లోకం చూడండి. ఉపదేశామృతంలోంచి. ఉత్సాహాన్నిస్య ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంఘర్షాగాశతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హృదయపూర్వకమైన ఉత్సాహం తోడను, పట్టుదల తోడను, నిశ్చయం తోడను, భక్తుల సాంగత్యంలో విద్యుక్త ధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణ కార్యములందే సంపూర్ణంగా నెలకొనుట ద్వారా మానవుడు భక్తి యోగ విజయవంతముగా నిర్వహింపగలడు. సో, కాబట్టి ఎవరైతే భక్తుడు ఆ దృఢ సంకల్పము, విశ్వాసము,
భగవంతుని పొందాలి, భగవంతుని సేవించాలి, భగవత్ కృపకు పాత్రుని కావాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ లక్షణాలు ఉండాలా. ఉత్సాహం ఉండాలా, పట్టుదల ఉండాలా, దృఢ నిశ్చయం ఉండాలా. తర్వాత అన్నిటికంటే ముఖ్యము భక్తుల సాంగత్యంలో విద్యుక్త ధర్మంలో నిర్వర్తించుట. ఇది థియరిటికల్ బాగుంది. కానీ ఎందుకో అర్థం చేసుకోలేకపోతున్నారు. భక్తుల సాంగత్యంలో విద్యుక్త ధర్మాలను నిర్వర్తించుట. దానికి మాత్రం అదే భక్తుల ఈయన ఒక్క డాక్టర్ ఎంతో మందికి సేవ చేస్తాడు, కొంతమందికి సేవ చేస్తాడు. సపోజ్ వినండి, సాయి వికాస్ ప్రభు వింటున్నారా? డాక్టర్ వింటున్నా గురూజీ. రాకేష్ ఒకవేళ భక్తుల సాంగత్యంలో విద్యుక్త ధర్మము, ఆయన విద్యుక్త ధర్మం ఎవరు చెప్పాలా? గురువు గారు చెప్పాలా. గురూజీ, నేను నా శరీరానికి డిసిగ్నేషన్ డాక్టర్, కానీ నేను మాత్రం ఆత్మని కాబట్టి ఈ ఆత్మ భగవంతుడి సేవకుడిగా చెయ్యు. ఈ ఆత్మకు మీరు చెప్పండి ఏం సేవ. ఈ ప్రారబ్ధ కర్మతో నా శరీరానికి డాక్టర్ అనే డిసిగ్నేషన్ వచ్చింది, కానీ నా ఆత్మ డిసిగ్నేషన్ కాదు. ఆత్మ డిసిగ్నేషన్ కేవలము భగవత్ పాద పద్మాల సేవకుడు, భగవత్ పాద పద్మాల సేవకుడు అని నాకు అనుభూతి కలగాల అంటే ఏం చేయమంటారు? అప్పుడు గురువు గారు భక్తుల సంఘంలో నీలాంటి వాళ్ళని 10 మంది డాక్టర్లను భక్తులుగా మార్చు, 10 మంది స్టూడెంట్లను భక్తులుగా మార్చు, 10 మంది పేషెంట్లను భక్తులుగా మార్చు. ఎలా మార్చగలుగుతాడు? 10 మంది డాక్టర్లని భక్తులుగా మార్చాలంటే ఏం చేయాలి డాక్టర్ రాకేష్ ప్రభుజీ? వాళ్ళ వారు చేసింది ప్రభుపాదుల వారు అందుగురించే ఈ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ పెట్టడం. అంటే భక్తుల సంఘంలో, భక్తుల సంఘం అంటే భగవంతుడిది సైన్స్ ద్వారా కూడా చర్చ జరగొచ్చు. సైన్స్ కూడా భగవంతుడిదే. సో ఓకే. దాని తర్వాత ఇంకేం చెప్తున్నారంటే నెక్స్ట్‌ది నిశ్చయం విషయమున మానవుడు సముద్ర తరంగంలో తన గుడ్లను కోల్పోయిన ఆడు పిచ్చుక వృత్తాంతం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకసారి ఒక పిచ్చుక సముద్ర తీరంలో గుడ్లు పెట్టెను, కానీ మహాసముద్రం వానిని తన కెరటములలో పట్టుకుపోయెను. పిచ్చుక ఎంతగానో కలత చెంది తన గుడ్లను తనకు తిరిగి ఇమ్మని సముద్రుని ప్రార్థించెను. సముద్రుడు దాని ప్రార్థనను మన్నింపలేదు. కనుకనే పిచ్చుక సముద్రమును శుష్కింప చేయవలనని నిశ్చయించుకొని తన చిన్న ముక్కుతో సముద్రమందలి జలమంతటిని తీసివేయనారంభించెను. అసాధ్యమైన దాని నిశ్చయమును చూచి అందరూ పరిహసించిరి. అది చేయు కార్యమును గూర్చిన వార్త నెమ్మదిగా సర్వత్రా వ్యాపించెను. చివరికి మహావిష్ణువు వాహనమైన గరుడు కూడా ఆ వార్తను వినెను. తన చిన్న పక్షి సోదరి పట్ల జాలి కలిగి అతడు దానిని చూచుటకు వెళ్ళెను. చిన్ని పిచ్చుక నిశ్చయమునకు అతడు ఎంతగానో సంతసించి దానికి సహాయం చేయదని వాగ్దానం చేసెను. పిదప గరుడు ఆ పిచ్చుక గుడ్లను దానికి తిరిగి ఇమ్మని సముద్రంతో పలికి, లేనిచో ఆ పిచ్చుక కార్యము తానే చేస్తుందని పలికెను. దానికి సముద్రుడు భయపడి వెంటనే గుడ్లను పిచ్చుకకు తిరిగి ఇచ్చివేసెను. ఈ విధంగా గరుడుని కృపతో పిచ్చుక ఆనందమును పొందెను. ఇట్లే యోగాభ్యాసం ముఖ్యంగా కృష్ణ చైతన్యంతో కూడిన భక్తి యోగము అత్యంత కఠినమైనదిగా కనిపించవచ్చు. కానీ ఎవరైనాను దృఢ నిశ్చయంతో పై సిద్ధాంతమును అనుసరించినచో భగవానుడు తప్పక సహకరించును. ఎందుకంటే తనకు తాను సాయం చేసుకొనిడి వానికి భగవానుడు తప్పక సహాయం అందించునని విషయం తెలిసినదే. సో ఇక్కడ భగవంతుడు ఎవరికి సహాయం చేస్తాడంటే తనకు తాను, అంటే ఇక్కడ తన ఇంద్రియాలకు కాదు, తన ఆత్మకు ఫస్ట్ మనం సాయం చేయాలి. ఆత్మానందము స్థితికి మనం చేరుకోవాలా. ఆ దృఢ నిశ్చయం సంకల్పం ఉండాలి. పిచ్చుక ఎట్లయితే సముద్రుడికే ఛాలెంజ్ చేసింది, సో ఆ ఛాలెంజ్ తన దృఢ సంకల్పంతో కార్యరూపం దాల్చింది. అప్పుడు గరుడు హెల్ప్ చేశాడు. అదే విధంగా మనకు కూడా అటువంటి వృత్తాంతాలు, భగవంతుడి సహాయం మనం పొందాలంటే ఎన్నో ఉన్నాయి. ధ్రువ మహారాజ్ ఆల్రెడీ చెప్పాను. ప్రహ్లాద్ మహారాజ్ తన తండ్రి ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా భగవంతుని నామస్మరణ చేయకుండా ఆయన వదలలేదు. అదేవిధంగా హరిదాస్ ఠాకూర్ ముస్లింగా వంశంలో జన్మించి చైతన్య మహాప్రభు కృప వల్ల హరినామ సంకీర్తనలో ఆయన పాల్గొనటము, హరినామమే తన యొక్క శ్వాస జీవితానికి ఆధారంగా భావించి హరినామమే తన జీవిత లక్ష్యంగా చేసుకొని
24 గంటలు 3,00,000 నామాలు చేస్తూ ఉంటాడు. సో, అది విని వాళ్ళ అప్పట్లో ముస్లిం రాజులు వాళ్ళ సైనికులతో 24 చౌరస్తాలలో, మార్కెట్ యార్డ్‌లలో హరిదాస్ ఠాకూర్‌ని కొరడాలతో కొట్టిస్తారు మానమని. ఎందుకు? ఆయనని కొట్టడం వల్ల ఇతరులు గూడా ఇంకెవరు చేయకూడదని. కానీ హరిదాస్ ఠాకూర్ మారలేదు. సో, అప్పుడు వాళ్ళు ఆయన పాదాల మీద పడి వేడుకుంటారు. నిన్ను సంహరించమన్నారని. సో, అప్పుడు హరిదాస్ ఠాకూర్ అన్‌కాన్షియస్ లాగా అయిపోతాడు. సముద్రంలో, నదిలో పడేస్తే మళ్ళీ హరిదాస్ ఠాకూర్ రావడము, ఇంకా ముస్లిం రాజుని వదిలిపెట్టడం. లాస్ట్‌కు అలా నామం చేయడం వల్ల ఆయనకేం ఫలితం దొరికింది? తుది శ్వాస వదిలేటప్పుడు సాక్షాత్ భగవంతుడి దర్శనము, భగవంతుడు తన స్వహస్తాలతో హరిదాస్ ఠాకూర్ యొక్క ఈ శరీరానికి అంతిమ క్రియలు నిర్వర్తించడం జరిగింది. అది 500 సంవత్సరాల కింద రీసెంట్‌గా గూడా ఒక లీల భగవద్ దర్శనము ఒక భక్తుడికి జరిగింది. ఆ లీల చెప్పి నేను ముగిస్తాను. భగవంతుడి సహాయం ఎలా జరుగుతుందనేది. ఒక అది రాజస్థాన్ దగ్గర జుంజురు అనేదో జిల్లాలో ఒక ప్లేస్ ఉంటది. అక్కడ నది, గంగా నది ఒడ్డున జగన్ బ్రహ్మచారి అనే భక్తుడు చిన్న చిన్నతనంలోనే జస్ట్ 16, 17 సంవత్సరాలుంటాయి. భగవంతుడి అన్వేషణకు ఆయన వెళ్తాడు. వెళ్ళి ఒక గురువు గారిని సంప్రదించి ఆ ఆశ్రమంలో ఆయన పేరు ప్రతిష్ఠ బాగా వింటాడు. ప్యూర్ డివోటీ అని. ఆయన దగ్గర శిష్యరికం జాయిన్ అవుతాడు. మీరు ఏ సేవ ఇచ్చినా గూడా చేస్తూ నా జన్మ తరింపజేసుకుంటానంటాడు. సో, ఆయన మొట్టమొదటిగా బ్యూటిఫుల్ గోశాల ఉంటది. సో, గోసేవ అద్భుతంగా జేస్తాడు. అక్కడ ఎవ్వరు గూడా పేమెంట్ తీసుకునేటువంటి నౌకర్లు ఎవ్వరు లేరంట. ఫ్రీ అందరూ సర్విస్ చేయటమే అంతే. సో, ఇంక్లూడింగ్ వాళ్ళ గురువుగారు గూడా జేస్తా ఉంటారు. అలా ఇతను చాలా సేవ జేస్తా ఉంటాడు. సేవ జేస్తా ఉంటాడు. సో, గురువుగారు ఏది పెడితే అది తింటూ నిరంతరం సేవ జేస్తా ఉంటాడు. గురువుగారి యొక్క ఆదేశాలు పాటిస్తా ఉంటాడు. అయితే అక్కడేమవుతదంటే, ఆ ఊర్లో ఒక గొప్ప ధనవంతుడొచ్చి వేరే ఆశ్రమంలో ఒక విందు భోజనం ఇస్తా ఉంటాడు. అప్పుడు అన్ని మిగతా ఆశ్రమాలకు ఇన్విటేషన్ పంపిస్తారు. వీళ్ళ ఆశ్రమానికి గురువుగారికి ఇన్విటేషన్ వస్తుంది. మిగతా భక్తులు అక్కడిక్కడ వెళ్తారు. ఈయనెక్కడ వెళ్ళడు. గురువుగారిని వదిలిపెట్టి వెళ్ళడు. గురు సేవను వదిలిపెట్టి వెళ్ళడు. అప్పుడు ఆ గురువుగారు అనుకుంటాడు పాపం ఏమున్నది కప్పుకోవడానికి కూడా చక్కగా బట్టలుండవు. కట్టుకోవడానికి ఉండదు. చెదరుండదు. ఏముండవాయన. చాలా సేవ చేస్తాడు సిన్సియర్‌గా. అప్పుడు గురువుగారు అనుకుంటాడు ఆ ఇన్విటేషన్‌ని ఇస్తే దాంట్లో రాస్తారు. మంచి భోజనం ఉంది. మంచి గిఫ్ట్‌లున్నాయి. నిండు వస్త్రాలు గిఫ్ట్‌లు అంటే వస్త్రాలు, కప్పుకోవడానికి కమండలము ఇవన్నీ ఉన్నాయి. మంచి విందున్నది. మంచి డబ్బులు గూడా ఇచ్చి పంపిస్తారన్నట్టు. ఆశ్రమం రిప్రజెంటేటివ్ వస్తాడు గాబట్టి. అప్పుడు ఆయన ఆ శిష్యుడిని జగన్ బ్రహ్మచారిని పిలిసి, "ఈ ఇన్విటేషన్ తీసుకొని నువ్వు పలానా ఫంక్షన్‌కెళ్ళు నువ్వు" అంటాడు. అప్పుడు ఆ ఇన్విటేషన్ అయితే తీసుకుంటాడు. తీసుకొని గురువుగారిని అంటాడు, "గురువుగారు ఈ ఇన్విటేషన్ తీసుకొని ఏం జేయాలా?" చెప్తాడు గురువుగారు, "మంచి భోజనం ఉంటది. ఫస్ట్ క్లాస్. చాలా రోజులైంది గదా! మన దగ్గర మామూలు ఏదో చపాతీ, ఒక సబ్జీ అట్లా ఏది భిక్షాటన దొరికితే దాంతో గడుపుతా ఉన్నారు గదా! ఇది నువ్వు వెళ్లి చాలా కాలమైంది. నీకు చక్కగా భోజనము, నీకు కట్టుకోవడానికి బట్టలు గూడా లేవంటే" అప్పుడు ఆయన అంటాడు, "గురువుగారు నాకు నా బట్టల పట్ల నాకు అన్నీ వదిలిపెట్టి మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. అవన్నిటిని వదిలిపెట్టి ఒక శుద్ధ భక్తుడిని క్షణకాలం గూడా నేను వదిలిపెట్టదలుచుకోలేదు. క్షణకాలం భగవంతుడి సేవను, శుద్ధ భక్తుడి ఆజ్ఞానుసారము భగవంతుని సేవను వదిలిపెట్టదలుచుకోలేదు. దాని కొరకు మీ ఆశ్రమంకొచ్చాను గురువుగారు. నన్ను మిమ్మల్ని మీ నుంచి దూరం వెళ్ళిపోమంటున్నారు. దేనికి? భోజనానికి, వసతుల కొరకు, ఆ సుఖాలను అనుభవించడానికి. నేనొక క్షణకాలం కూడా మిమ్మల్ని మన్నించండి. మీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నందుకు. కానీ ఇక్కడికొచ్చింది క్షణకాలం గూడా మీ నుంచి దూరం ఉండడానికి కొరకు, ఈ భోగాలను అనుభవించడానికి కొరకు రాలేదు గురువుగారు. నన్ను మన్నించండి అని జెప్పేసి, ఇన్విటేషన్ మీరే తీసుకోండి అంటాడు. కానీ ఆ ఇన్విటేషన్ కొరకు వేరే వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. మాకిస్తే బాగుండు, మాకిస్తే బాగుండు. ఈయన ఎప్పుడైతే తిరస్కరించాడో అది తెలుసు. వేరే భక్తులు ఎలా కోరుకుంటున్నారో, ఇతని నుంచి భగవంతుడు ఇలా లీలలు చేస్తాడు. భగవంతుడి శుద్ధ భక్తులు కూడా అలా లీలలు చేస్తారు. ఎందుకంటే ఇతని పట్ల వేరే భక్తులకు, శిష్యులకు ఎన్వియస్‌నెస్ పెరిగింది. మా గురువుగారు ఆయనంటే ఇష్టము, ఆయనంటే ఇష్టం. ఎందుకు ఆయనని ఇష్టపడుతున్నాడు? అప్పుడు వాళ్ళకర్థమైందంట.
ఇతను జగన్ బ్రహ్మచారి అంత గొప్ప భక్తుడని. అప్పుడు ఆ ఇన్విటేషన్ తీసుకొని అప్పుడు ఆ గురువు గారు చెప్తారంట, "హే జగన్ బ్రహ్మచారి, నువ్విప్పుడు పరిపక్వత స్థితికి చేరుకున్నావు. నువ్వు ఇంకా నా ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. నీకు భగవత్ సాక్షాత్కారం సమయం ఆసన్నమైంది. నువ్వు మీ ఊరి దగ్గరికి వెళ్ళి, మీ ఊరి దగ్గర ఉన్నటువంటి జంగల్‌లో పలానా చెట్టు కింద వెళ్ళి, నువ్వు ఇంకా ద్వాదశాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నువ్వు జపించుకో. నీకు తప్పకుండా భగవత్ సాక్షాత్కారం దొరుకుతది" అని చెప్పడం జరిగింది. సో, ఆయన గురువుగారి ఆదేశంగా భావించి అక్కడ వెళ్ళి ఘోరమైన జంగల్ అది. ఊర్లో ఉండమనలే. ఆ జంగల్‌లో తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఆకులు ఎట్లయితే ధ్రువ మహారాజో అలానే ఆకులు అలములు తినుకుంటూ, సో, ఏమన్నా కందమూలాలు దొరికితే తినటము, లేకపోతే తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఆయన కూడా జస్ట్ ఇట్లనే ధ్రువ మహారాజ్‌కి ఎట్లయితే 6 నెలల్లో అయిందో, 7, 8 నెలల్లో సాక్షాత్ చతుర్భుజ నారాయణుడి యొక్క దర్శనం దొరికింది. ఎట్లయితే ధ్రువ మహారాజ్‌కు దర్శనం దొరికిందో, దర్శనం దొరికి "నీకేం కోరిక ఉంది కోరుకో, నేను నీ కోరిక నెరవేరుస్తానంటే స్వామి ప్రభు. మీ యొక్క దర్శనమే నా కోరిక. మీ దర్శనం దొరికిన తర్వాత ఇంకా నాకేం కోరికలున్నాయి? ఎటువంటి కోరికలు లేవు నాకు. ఈ ప్రపంచంలో నాకు దేనితో సంబంధం లేదు. దేనిపైన ఆసక్తి లేదు. నా అనేవాళ్ళు మీరొక్కరు తప్ప నాకు ఈ ప్రపంచంలో నా గురుదేవులుండే గురుదేవులే మిమ్మల్ని ప్రసాదించాడు. మీ దగ్గరికి పంపించాడు. ఇంక మీరు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు. లేదు కోరిక కోరుకో అంటే నన్ను మీతో పాటు తీసుకెళ్ళు" అని. అప్పుడు భగవంతుడు అనంట, "ఇంక సమయం ఆసన్నం కాలేదు. ఈ శరీరంతో నేను చాలా పని తీసుకునేదుంది. ఈ శరీరంతో, దేహంతో చాలా సేవ తీసుకునేదుంది. చెప్పండి ప్రభు" అని చెప్పేసారంట. అప్పుడు భగవంతుడనంట, "నా యొక్క నామముతో ఎంతో మందిని నువ్వు ఉద్ధరించు." ఏంటా కీర్తన? శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. ఈ యొక్క కీర్తనతో ఆయనకి అదే ఇప్పటికి కూడా ఉందంట. అదే చెట్టు కింద కూర్చుండి భజన చేస్తా ఉంటే ఎంతో మంది భక్తులు ఉద్ధరింపబడుతున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ జరుగుతా ఉంటుంది. సో, కాబట్టి భగవంతుడి యొక్క సహాయాన్ని పొందాలంటే భగవంతుడి శుద్ధ భక్తుడు. అందుగురించే తద్విద్ధి ప్రణిపాతేన పరిభ్రష్టేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తస్య దర్శన. 4.34. గురువుగారిని సేవతో మొక్కించినప్పుడు గురువుగారి యొక్క వచనాల ద్వారా భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. భగవత్ సాక్షాత్కారం ద్వారా ఎంతో మందిని ఉద్ధరించే ఆశీస్సులు మనకు దొరుకుతాయి. ఇలా భగవంతుడు ఇంకా ఇవాళ సమయం లేదు కాబట్టి ఇంకెన్నో సంఘటనలు ఎంతో మంది భక్తులే చర్చించొచ్చు. ఈ రోజుతో మనం ఇంతగా ముగిద్దాం. మనం పాండవులను తీసుకోండి. ఇంకెంతో మంది భక్తుల్ని భగవంతుడు వాళ్ళని ఎలా ఆదుకుంటాడు. శరణాగత భక్తుల్ని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తా ఉంటాడు. సంపూర్ణ శరణాగత భక్తుల్ని. అర్జునుడు పాండవుల ఫ్యామిలీని రక్షించాడు. అర్జునుడిని రక్షించాడు. పరీక్షిత్ మహారాజ్‌ని భగవంతుడు రక్షించాడు. తన మాటను కూడా కాదనకుండా, తన ప్రతిజ్ఞను కూడా కాదనకుండా భీష్ముడిని ప్రతిజ్ఞను నెరవేరుస్తాడు భగవంతుడు. సో, ఇంతటితో నేను ముగిస్తాను. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై. శ్రీ శ్రీ రాధారమण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री प्रभु